సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఈ రోజు ఈవెంట్స్ కి సంబంధించి పోలీసులు ఎటువంటి ఆంక్షలు విధించారు? సో ఈ రోజు ఎంటర్టైన్మెంట్ ఏ విధంగా ఉండబోతోంది? yes భోగి, హైదరాబాద్ లో న్యూ ఇయర్ జోష్ మొదలైపోయింది. ఇటు ఆ కన్వెన్షన్ సెంటర్స్ లో జరిగేటటువంటి ఈవెంట్స్ తో పాటుగా గేటెడ్ కమ్యూనిటీలో కూడా చాలా స్పెషల్ గా ఈసారి ఈవెంట్స్ జరగబోతున్నాయి. బయటికి వెళ్తే కొంత డ్రంక్ అండ్ డ్రైవ్ ఇబ్బంది ఉంటుంది, కరోనా ఎఫెక్ట్ ఉంది, బయటికి వెళ్ళకూడదు. ఈ చలిలో మా దగ్గరే చేసుకుందాం, అపార్ట్మెంట్స్ లో, కాలనీలలో, అదేవిధంగా గేటెడ్ కమ్యూనిటీస్ లో చేసుకుందాం అని చెప్పి సిద్ధమైపోయారు హైదరాబాద్ నగరవాసులు. మనం చూడొచ్చు ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ దగ్గర ఎక్కడ ఈవెంట్స్, బయట ఈవెంట్స్ ని ఏమాత్రం తీసిపోని విధంగా డీజే సౌండ్స్ తో, కలర్ఫుల్ లైట్స్ తో ఈవెంట్స్ చేసుకోబోతున్నారు. చాలా స్పెషల్ గా జరిగేటటువంటి ఈ ఈవెంట్స్ దాదాపు హైదరాబాద్ లో 200కి పైగా గేటెడ్ కమ్యూనిటీస్ లో ఈ విధమైనటువంటి ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఫ్యామిలీస్ ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. మేడం, ఎట్లా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మేము ఈసారి ఇన్ రెయిన్బో విస్తాస్ with community. Usually family celebrations will be nice, but it is like a family, whole community. జనరల్ గా న్యూ ఇయర్ కంటే బయటకు వెళ్ళాలి, పిల్లలు తీసుకుని వెళ్ళాలి, ఏదైనా ఈవెంట్ కి వెళ్ళాలి అనుకుంటారు. బయట మాల్స్ ఆల్ బిట్ చాలా క్రౌడీ అయిపోతుంది. కమ్యూనిటీ అయితే ఇట్ విల్ బి మోర్ ఈజీ. we will be all together and enjoying. Kids, they have their own friends here. రైట్, అవి సరే చూడొచ్చు. మరికొద్ది సేపట్లో స్టార్ట్ అవబోతున్నాయి. ఈ ఈవెంట్ కి సంబంధించి కలర్ఫుల్ గా లైటింగ్ మొత్తం కూడా ఏర్పాటు చేశారు. లైటింగ్ తో పాటుగా డీజే సౌండ్స్ ఈసారి ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయి. హైదరాబాద్ లో దాదాపు ఇంతకుముందే చెప్పినటువంటి విధంగా 200కి పైగా ఈ ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఈ 200కి పైగా జరిగేటటువంటి ఈవెంట్స్ లో ఎంతో ప్రత్యేకంగా ఈవెంట్స్ జరగబోతున్నాయి. ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఈసారి న్యూ ఇయర్? ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? We are all very excited for New Year. Definitely we will rock today, and I thank RVRG for such a beautiful arrangement. That is really very nice. రైట్, ఇక్కడ చేసినటువంటి అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పి పిల్లలతో కలిసి ఈసారి ముఖ్యంగా న్యూ ఇయర్ అంటే ఈ జరిగేటటువంటి ఈ పాత సంవత్సరం జరిగినటువంటి అన్ని విషయాల్ని గుర్తు చేసుకుంటూ జరిగినటువంటి సంతోషాలు కావచ్చు, బాధలన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఈ రాబోయేటటువంటి కొత్త సంవత్సరాన్ని చాలా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాలని చెప్పి కూడా భావిస్తుంటారు. అందుకోసం ఇక్కడ చూడొచ్చు, అందరూ సిద్ధమైపోయి ఉన్నారు. మరికొద్ది సేపట్లో స్టార్ట్ అవబోతుంది ఈ ఈవెంట్. అంటే ప్రతిసారి కూడా మనం చూస్తుంటాం, న్యూ ఇయర్ అనగానే బయట హైదరాబాద్ లో బయట రోడ్ల మీదకి వెళ్ళొచ్చి గొడవ చేయడం కావచ్చు, ఇబ్బంది పడుతూ ఉంటారు, చేసే విధంగా జరుగుతుందని వింటున్నాం. కానీ ఈసారి అలాంటిది ఏమీ కనిపించలేదు. ఈసారి హైదరాబాద్ లో గేటెడ్ కమ్యూనిటీస్ లో మాత్రం చాలా స్పెషల్ గా ఈ ఈవెంట్స్ జరుగుతున్నాయి. అందుకోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు భోగి. మరికొద్ది సేపట్లో ప్రస్తుతం మనం ఉన్న దగ్గర ఈవెంట్ కూడా స్టార్ట్ అవబోతుంది భోగి.